ఈరోజు ఢిల్లీలో తరుణ్కి సంబంధించి జస్టిస్ జరిగింది అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది జస్టిస్ జరగలేదు అంటున్నారు. అసలు ఏం జరిగింది? హోలీ రోజు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తరుణ్ వాళ్ళ మేనకోడలు బిల్డింగ్ మీద ఉంది, కింద వాళ్ళ నాన్న ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న మీద హోలీ చల్లుతున్నట్టుగా రంగునీళ్ళు బుడగలు కిందేసి ఆ బుడగ అనుకోకుండా పక్కన అటు ఆన్ ద వేలో ఉన్నటువంటి ముస్లిం పర్సన్ అనుకోవచ్చు, లేక పక్కన నీళ్ళు అనుకోవచ్చు, ఒక ముస్లిం మహిళకి తాకింది, రంగునీళ్ళు పడ్డాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి వాళ్ళకి అప్పాజీలు చెప్పారు. ఇమ్మీడియట్గా ఆ పాప కాదు, ఆ ఫ్యామిలీ అప్పాజీ చెప్పారు. ఎందుకు? అదే ఇప్పుడు బయటపడింది. వాస్తవానికి ఆ ముస్లిం మహిళ గొడవ పడుతూ ఉండేది, వాంటెడ్ గొడవ పడుతూ ఉండేది. కావాలని మరి వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. బాబోయ్, ఇటువంటి ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటని చెప్పేసి వచ్చి వాళ్ళకి అప్పాలజీ చెప్పారు. ఫ్యామిలీ అప్పాలజీ చెప్పారు. కానీ ఆ మహిళ, అరే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది, రండి పిలిపించారు. గొడవ పడాలి, ఆ గొడవలో భాగంగా తరుణ్ని చంపాలి, ఇది వాళ్ళ ప్లాన్. తరుణ్ని ఘోరంగా చంపారు. బెలూన్ వేసిందేమో పైన పాప రంగునీళ్ళు పోసింది. మరి తరుణ్ ఎందుకు చంపారంటే అదే ఇప్పుడు తెలిసింది. ఏంటి? తరుణ్ డిజిటల్ మార్కెటింగ్ దానిలో ఎక్స్పర్ట్. అద్భుతమైనటువంటి పోస్టులతో రిమైండింగ్ గార్డ్తో హిందూ ధర్మానికి సంబంధించిన బెస్ట్లో ముందుకు వెళ్తూ ఉంటాడట. అదే మూమెంట్లో వీరికి ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు ఉన్నాయి. ఆ పార్కింగ్ విషయంలో గొడవలు అవుతూ ఉంటాయట. ఇప్పుడు చాలాసార్లు గొడవలు అవుతూ ఉంటాయి. సో ఛాన్స్ ఎక్కడ దొరికింది తరుణ్ చంపుదని చెప్పి ఎప్పటి నుంచో వెయిటింగ్ అట. సో పక్కా స్కెచ్ చేసుకొని గొడవపడి ఇక తరుణ్ వచ్చి రాగానే ఘోరంగా రాడ్డులతో కొట్టి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు జనాలంతా ఏం మాట్లాడుతున్నారు? మన తెలుగు వాళ్ళు, అరే కోవ బన్ను వెళ్ళి ఎవరు కొట్టలేదురా, ఆ బన్ను కల్తీది అన్నారు, నువ్వు తిను అన్నారు. ఆ తినేటప్పుడు అతను కళ్ళలో నీళ్లు కనపడ్డాయి, అంతే. అంతా సపోర్ట్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళు అంతా ఎవరంటే హిందువులు సపోర్ట్. అవతరణ వ్యక్తి ముస్లిం, కానీ మానవత్వంతో హిందువులంతా సపోర్ట్ చేశారు. అలాగే చేస్తారా నువ్వు కల్తీ అయితే మాత్రం అని చెప్పేసి. ఇక ఈ ముస్లింలంతా కూడా ఏకమైనారు. ఇక వారు కూడా గట్టిగా నోరెత్తారు. ఈలోపు అరే తప్పు మన వల్ల జరిగిందని చెప్పేసి మొత్తం హిందువులే అతనికి డొనేషన్లు ఫండ్ల మీద ఫండ్లు, ఎస్పెషల్ నాగబాబులు అంటూ రిమైనింగ్ డబ్బులు ఇచ్చేశారు. తర్వాత తెలిసింది ఏంట్రా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో తేడా ఉంది, అది వీళ్ళు ప్రూవ్ చేయకుండా మొత్తం కంపు చేశారు యూట్యూబ్లో అని చెప్పేసి అన్నారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తరుణ్ కావాలని స్కెచ్ చేసి మరి ఘోరంగా హోలీ పండుగ రోజు సంతోషంతో వాళ్ళు పండుగ చేసుకుంటుంటే చంపారా లేదా? ఎవరంటే ఒక మహిళ స్కెచ్ చేసి మిగతా పిలిపించారు. ఇందులో మనకున్న సమాచారం మేరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ 8 మందిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. చూడండి, అసలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళు ఏదైనా చేరాని చేస్తే వాళ్ళకి తక్కువ శిక్ష పడింది కదా, బయటకు వస్తారండి. ఏంటండి అసలు ఇది? సరే, అరెస్ట్ చేశారా 8 మందిని? అందులో అసలు మహిళ లేదు. మరలా మెయిన్ అసలు ఆ తరుణ్ని చంపడానికి కారణమైన మహిళ, ఆ స్కెచ్ అని చేసిన మహిళ, ఆ మహిళ లేదు, పారిపోయింది, ఏటో పారిపోయింది. ఇక ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు 8 మంది కదా, వాస్తవానికి ఆ రోజు 40 మంది అంటూ వచ్చింది. మొత్తం గుంపుకు వచ్చి మూకుమ్మడి తేడా అసలు. సో ఏంటండి అసలు అది? భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎటువంటి దాడి అయితే జరిగిందో, ఈరోజు ఇండియాలో కూడా ఎటువంటి దాడి కదా అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో. ఇక అంతా కూడా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక అప్పుడు ఢిల్లీ గవర్నమెంట్, బీజేపీ కదా, రియలైజ్ అయ్యారు. ఇమ్మీడియట్గా బుల్డోజర్ కూల్చవతల పడేయండి రా అన్నారు. ఎవరిని? ఈ హత్య కేసు ఎవరు తిన వాళ్ళు ఉన్నారో వారిని. బుల్డోజర్ కూల్చుతున్నా కరెక్టే, మరి కోర్టులో ఒప్పుకున్నాయా? ఉత్తరప్రదేశ్లో కూడా బుల్డోజర్ సంస్కృతి ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. బీజేపీ ఎక్కడైతే పవర్ రూలింగ్లో ఉందో అక్కడ ఆల్మోస్ట్ మన మహారాష్ట్ర కూడా అలాగే చేస్తున్నారు. అలా కూలుస్తారు. కోర్టులు కూడా ఎందుకు అడ్డు చెప్పలేకపోతున్నాయి? అదే పాయింట్ ఇప్పుడు నేను చెప్తాను. మామూలుగా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని కట్టారనుకోండి, కూల్చేయచ్చు. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ ల్యాండ్ నీది అవ్వాలి. ఆ ల్యాండే నీది కాదు, పర్మిషన్ లేదు, కూల్చగా చేస్తారు. అదే ఇక్కడ కూడా చేశారు. మంచి కమర్షియల్ ఏరియా, ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియా అంటది. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, వాళ్ళ ఇల్లు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు కూల్చేశారు. కారణం దానికి పర్మిషన్స్ లేవు, అక్రమ కట్టడాలు, అందుకు కూల్చేశారు. దాన్ని ఎవరు అడ్డుకోలేరు ఇంకా. సో ఇల్లు కూల్చేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఇంకా అరెస్ట్ చేసిన 30 మంది పైన ఉన్నారు. అండ్ కీలకమైన పర్సన్, ఆ లేడీ ఎవరైతే ముస్లిం లేడీ, ఆమెను అరెస్ట్ చేయాలి.
అప్పుడే ఇతనికి ఎవరికి తరుణ్కి న్యాయం జరిగినట్టు. అరెస్ట్ చేస్తే కాదు, శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. అటువంటి సమాజానికి పెను ప్రమాదం. ఒక అబ్దుల్ కలాంని ఎందుకు వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోరు? ఖమేని ఇరాన్లో మన చనిపోయాడు కదా, అతను చనిపోతే అతను ఇజ్రాయేలోడు తర్వాత అమెరికాలు చంపితే ఇక్కడ ర్యాలీలు ఏంటి, ఇక్కడ నిరసనలు ఏంటి? అతను వాళ్ళు చంపితే ఇక్కడ మోడీకి వ్యతిరేక నినాదాలు ఏంటి అసలు? ఆ ఇరాన్ ఖమేని వచ్చేసి పాకిస్తాన్ సపోర్ట్ ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి సపోర్ట్ చేస్తాడు, అది సెపరేట్ దేశం కావాలని. అంత దేశద్రోహి అంటే మన భారతదేశం ద్రోహి అతను. ఆ ద్రోహికి మీరు సపోర్ట్ చేస్తూ ఎలా ఉంటారు అసలు మీరు? అబ్దుల్ కలాం మీకు ఎందుకు గుర్తురాడు? ఒక విప్రో ప్రేమ్జీ మీకు ఎందుకు గుర్తురాడు? చెప్పుకుంటూ పోతే దేశంలో ఎంతోమంది గొప్ప వాళ్ళని ముస్లింలు ఉన్నారు. మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మతం మత్తులో పడిపోయి హిందువులను చంపటాలు, హిందువులతో గొడవ పడతాలు, పొలిటికల్ ట్రాప్లో పడిపోయి బీజేపీని ద్వేషించటాలు. ఉత్తరప్రదేశ్లో ముస్లిం మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు అసలు ఇప్పుడు యోగి గవర్నమెంట్ వచ్చాక. మహిళలకు సంబంధించి త్రిబుల్ తలాక్ విషయంలో న్యాయం చేసింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్ కాదా? అండ్ ఆస్తుల విషయంలో రిమైనింగ్ కొట్టకపోతే న్యాయం చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ కాదా? అది ఎందుకు అర్థం కాదు? ఆయన కూడా కొంతమంది మహిళలు ఎంత ఫూలిష్గా ఉంటున్నారంటే, ఆహా ఖమేని సాబ్ మాకు, మోడీ మాకేం సంబంధం లేదంటారు ఈ దేశంలో ఉంటూ. వీడియో క్లోజ్ చేస్తున్నాం. న్యాయం జరగాలంటే అందరిని అరెస్ట్ చేయాలి, తరుణ్ చంపిన అందరికీ ఉరిశిక్ష పడాలి, అప్పుడే న్యాయం జరిగింది. ఇల్లు కూర్చుంత మాత్రం కాదు.